అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, ఇదిగో హృదయం అనే తలుపునద్ద నేను నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరమును విని హృదయం అనే తలుపు తీస్తే. చాలామంది యవనస్తులు పాట పాడతారు, నా హృదయం అంతా నీవే కదా, నా గుండె నిండా నువ్వే. ఏం కాదు, ఒట్టిదే. కొన్ని రోజులు మాత్రం ఆ మోజు ఉంటుందంటే నీ దగ్గర ఏదో ఆశించి నీ నుండి ఏదో కోరే మాటను చెప్పగలుగుతారేమో యవనస్తులైన వారు. మరి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. గుండె నిండా మనుషులు కాదు ఉండాల్సింది, గుండె నిండా డబ్బు కాదు ఉండాల్సింది, గుండె నిండా జబ్బులు కాదు ఉండాల్సింది, దేవుడు ఉండాలి. హల్లెలూయా. దేవుడిని నువ్వు పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో, నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. ఎందుకంటే నీ హృదయం చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది నీ హృదయము. అందులో ఇంకా దేన్నైనా నువ్వు పెట్టుకుంటే అది ఇంకా మోసం చేసేస్తుంది నీ హృదయం, నీ జీవితాన్ని పతనం చేసేస్తుంది. కానీ నీ హృదయంలో దేవునికి నువ్వు స్థానం ఇవ్వగలిగితే, నీ హృదయమైన తలుపును యేసయ్య కొరకు నువ్వు తెరవగలిగితే, నా యేసయ్య వచ్చి నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా.